అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్ ఎక్కడున్నారు? అభివృద్ధిలో తండ్రి బాలయోగిని మరిపిస్తాడు అనుకుంటే మెరుపు తీగయ్యాడా? తండ్రి ఆశయాలు నెరవేరుస్తారని వాగ్దానం చేసి తీరా ఎంపీ అయ్యాక ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాడా? లెట్స్ వాచ్. అమలాపురం పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి. కోనసీమ ప్రాంత అభివృద్ధికి బాలయోగి చేసిన కృషి అందుకు కారణం. బాలయోగి వారసుడిగా తనయుడు గంటి హరీష్ మాథూర్ రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో అమలాపురం నుంచి లోక్సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపొందారు. తండ్రి బాలయోగిని మరిపించే విధంగా హరీష్ అభివృద్ధి ప్రజాసేవ చేస్తారని అందరూ భావించారు. హరీష్ మాత్రం నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారు. ఎంపీగా గెలిచి ఏడాదైనా నియోజకవర్గంలో పట్టు సాధించలేదు. ప్రజా సమస్యలు, నియోజకవర్గ అవసరాలను కూడా తెలుసుకోవడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా హరీష్ మర్చిపోయారట. బాలయోగి లోక్సభ స్పీకర్ గా ఉండగా ప్రారంభించిన కోటిపల్లి నరసాపురం రైల్వే లైను నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. అరకొర నిధులతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. రైల్వే లైన్ నిర్మాణం పూర్తి చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పటికీ హరీష్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపించడం లేదు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా డుమ్మా కొడుతున్నారట హరీష్ మాథూర్. నియోజకవర్గ పరిధిలోని 7 ఎమ్మెల్యేలతోనూ సఖ్యత లేదు. నాకు నేనే మీకు మీరే అన్నట్టుగా హరీష్ వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ వాళ్ల నుంచినే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోనసీమలో కొబ్బరికి గిట్టుబాటు ధర లభించే విధంగా నాఫెడ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. బాలయోగి అనంతరం ఎంతో మంది నేతలు ఎంపీలుగా వచ్చారు. కానీ ఇంతవరకు ఎవరి వల్ల సాధ్యం కాలేదు. హరీష్ ఎంపీ అయితే కొబ్బరి కొనుగోలు కేంద్రం నాఫెడ్ వస్తుందని కోనసీమ వాసులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. కొబ్బరికాయలు ఒలిచేందుకు ప్రత్యేక యంత్రాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా అపరిష్కృతంగానే మిగిలిపోయింది. కోనసీమలో నానాటికి కొబ్బరి దింపు కార్మికుల సంఖ్య తగ్గిపోతుంది. వారి స్థానంలో యంత్రాలు ఏర్పాటు చేస్తే కొబ్బరి రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందనేది కోనసీమ వాసుల ఆకాంక్ష. కోనసీమలో గ్యాస్, చమురు నిక్షేపాలు వెలికి తీసే సంస్థలున్నాయి. అయితే ప్రజల రక్షణకు చమురు సంస్థలు ప్రత్యేక చర్యలు తీసుకోకపోవడంతో జనం భయాందోళనలతో బిక్కుమంటూ గడుపుతున్నారు. కాలం చెల్లిన గ్యాస్ పైప్ లైన్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసే పనులు నత్తనడకన సాగుతున్నాయి. అమలాపురం నుంచి రావులపాలెం వరకు హైవే ఏర్పాటు చేయడానికి కేంద్రం నుంచి గతంలోనే గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రాజెక్టుపై శ్రద్ధ తీసుకునే నాయకుడు లేకపోవడంతో మరుగున పడింది. మొత్తంగా అమలాపురం లోక్సభ నియోజకవర్గంలో సమస్యలు తిష్టవేసిన ఎంపీ హరీష్ మాథూర్ అటువైపు చూడడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంపీ ఎక్కడున్నాడో తెలియడం లేదంటున్నారు జనం.